హలో నమస్తే. ఇప్పుడే డ్రీమ్ క్యాచర్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ప్రశాంత్ కృష్ణ, అమిషా దామన్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ దర్శకుడు సందీప్ కాకుల తెరకెక్కించగా, ఇక ఇండస్ట్రీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే యువకుడు దేవా తన ప్రేయసి రియాతో బ్రేకప్ జరుగుతుంది. తల్లి ఆకస్మిక మరణంతో మద్యానికి డ్రగ్స్ కి బానిస అవుతాడు. కంపెనీలో పనిచేసే సహ ఉద్యోగితో రూమ్ షేర్ చేసుకుంటూ ఉంటాడు. పరిస్థితుల్లో ఆఫీసులో తనకు వస్తుందనుకున్న ప్రాజెక్టు మిస్ అవుతుంది. ఈ నేపథ్యంలో అతనికి విచిత్రమైన కలలు వెంటాడుతుంటాయి. అతను నలుగురు వ్యక్తులు వెంటబడుతున్నట్టు డ్రీమ్ రావటంతో టెన్షన్ లో పడిపోతాడు. ఇలాంటి కన్ఫ్యూజ్ కండిషన్ లో తనకు చేరువైన ఆత్మిక తోటి ఉద్యోగిని దూరం చేసుకుంటాడు. ఎవరితో దేవకు ఎందుకు బ్రేకప్ అయింది, దేవా తల్లి ఎలా చనిపోయింది, తన స్నేహితుడు కార్తీక్ పై ఎందుకు అనుమానాలు పెంచుకున్నాడు, ఇక ప్రేమకు ఎందుకు దేవ దూరంగా ఉండాలనుకున్నాడు, కలలో వెంటబడే ఆ నలుగురు ఎవరు, తన చుట్టూ ఉన్న వాళ్ళపై దేవాకు నిజమైన ప్రేమ ఎవరికి ఉంది, తనను వెంటాడుతున్న విషయాల్లో తనకు లభించిన పరిష్కారం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. డ్రీమ్ క్యాచర్ టైటిల్ కు తగ్గట్లుగానే చూసి చాలా ఎమోషనల్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దర్శకుడు సుదీప్ రాకుల రాసుకున్న పాయింట్ కొత్తగా ఉందనిపించింది, కానీ దాన్ని పూర్తి స్థాయి కథగా ఓ సక్సెస్ఫుల్ ఫార్మాలకు కావాల్సిన అంశాలు పూర్తి స్థాయిలో దట్టించలేకపోయాడని అనిపిస్తుంది. కానీ అంతా కొత్త వారితో నటన రాబట్టుకున్న విధానం, సినిమా అవుట్పుట్ చూస్తే ఎక్కడ కొత్త డైరెక్టర్ అనే అనుమానం రాదు. కొన్ని సీన్లు అయితే చాలా నేచురల్ గా తీసినట్లుగా అనిపిస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, దేవగా ప్రశాంత్ కృష్ణ, కార్తీక్ గా శ్రీనివాస్ రామరెడ్డి వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి. ఈ సినిమా భారాన్నంతా ప్రశాంత్ కృష్ణ తన భుజాలపైనే మోసాడనిపిస్తుంది. కీలక సన్నివేశాలతో మెచ్యూర్ నటనతో ప్రదర్శించాడు. ఆత్మికగా ఆశీష్ దామా, రియాగా ఐశ్వర్య హోలక్కు తమ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. ఆత్మిక చాలా ఈజీతో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. ఇక మిగతా నటీనటులు వాళ్ళ పాత్రలకు పరిమితి మేరకు నటించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ వర్క్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. హైదరాబాద్ లోని కొన్ని ప్రదేశాలు ప్రణీత్ చాలా చక్కగా తెరకెక్కించాడు. అలాగే రోహన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సియో మోషన్ పిక్చర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ మూవీ మొత్తానికి లవ్, మర్డర్, సెంటిమెంట్, సైకాలజీ, డ్రామా, ఎమోషనల్ అంశంతో రూపొందించిన న్యూ ఏజ్ సినిమా. డ్రీమ్ క్యాచర్ క్లాస్ ఆడియన్స్ కి మల్టీప్లెక్స్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసి తీసిన సినిమా ఈ మూవీని చెప్పుకోవచ్చు. దర్శకుడు విజన్ బాగుంది, కానీ కథా కథనాలు ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. న్యూ ఏజ్ సినిమా కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుద్ది. వీలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.